భారతంలో కన్నా భాగవతంలో పోతన గారి నోటి వెంట పద్యాలు అంత బాగా పడ్డాయి. ఆ పద్యంలో తనని చంపడానికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మని స్తోత్రం చేశాడు భీష్ముడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వ కవుదరంబులోనున్న జగముల వ్రీగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించరయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునయటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అని చెప్పుకున్నాడు అపశయ్య మీద పడుకుని. కృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తూ ఆ రోజున నేను యుద్ధం చేస్తుంటే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఈ భీష్ముణ్ణి ఎవరో ఆపలేకపోతున్నారు, అంత ఉద్ధతితో యుద్ధం చేసేస్తున్నాడని నన్ను నిగ్రహించడం కోసమని ఒక్కసారి రథం నుంచి ఆ కృష్ణ పరమాత్మ కిందకి దూకితే ఆయన కుండలములు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్నంతటినీ కప్పేసింది. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వ కవుదరంబులోనున్న జగముల వ్రీగున జగతి కదుల. కృష్ణ పరమాత్మ కడుపులో ఉన్న లోకాలన్నీ కదిలిపోయాయి ఆయన దూకినటువంటి ఆ పెద్ద దూకుకి. ఆ గబగబా చక్రం చేత్తో పట్టేసుకుని ఆయుధం పట్టనన్నవాడు నేను భీష్ముడిని చంపేస్తానని పరిగెత్తుకుంటూ భీష్ముడి రథం దగ్గరికి వచ్చేస్తుంటే పైనున్న పచ్చని పటముజార కృష్ణ పరమాత్మ వేసుకున్నటువంటి పచ్చటి పట్టు ఉత్తరీయం జారి కింద పడిపోతే అర్జునుడు రథం మించి కిందకి దూకి కృష్ణ పరమాత్మ వెంటపడి నమ్మి తినాలావు నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా రేపొద్దున్న లోకంలో అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు భీష్ముడితో, యుద్ధం చెయ్యలేకపోతే అర్జునుడిని రక్షించుకోవడానికి కృష్ణ పరమాత్మ తన ప్రతిజ్ఞని పక్కన పెట్టేసి చక్రం పట్టుకుని రథంలోంచి కిందకి దూకాడని లోకం చెప్పుకుంటుంది. వదిలేయి చక్రం వదిలేయి అని వెంటపడి బ్రతిమాలుతున్న విడకుండా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు విడువు మర్జునయటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు. ఆ రోజున సుదర్శన చక్రం పట్టుకుని ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకేటటువంటి సింహంలా అర్జున నిన్ను కాపాడతాను, ఈ భీష్ముణ్ణి చంపేస్తానని సుదర్శన చక్రం పట్టుకుని నా రథం దాకా పరిగెత్తుకొచ్చేసినటువంటి కృష్ణ పరమాత్మ నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్ముడు. మీరు ఇందులో ఒక్కటి ఆలోచించండి, ఎవరైనా అలా తనని చంపడానికి వచ్చిన